గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ మోకాళ్ళ నొప్పులు లేదా ఆర్థరైటిస్కి రావడానికి కారణాలు ఏంటి, ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, జాయింట్ రీప్లేస్మెంట్ ఎప్పుడు అవసరం అవుతుంది వివరించడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు జాయింట్ రీప్లేస్మెంట్, ఆర్థోస్కోపీ అండ్ ట్రామా స్పెషలిస్ట్ ఎంఎస్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అరుణ్ రెడ్డి ఒంటెల గారు శ్రీకర హాస్పిటల్స్ నుంచి. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు టీవీ9 స్టూడియోస్. హలో అండి. సో అసలు మోకాళ్ళ నొప్పులు వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో ఈ కాలంలో చూడడానికి రీజన్ ఏమంటారు? మోకాళ్ళ నొప్పులు కనుక చూసినట్టయితే చాలా కారణాలు. బేసికల్గా ఒక చిన్నప్పటి నుండి ఒక ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ దగ్గర నుండి మొదలు పెడితే, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటే మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, లేకపోతే గౌటీ ఆర్థరైటిస్ కానివ్వండి, వైరల్ ఫీవర్స్ వల్ల వచ్చే ఆర్థరైటిస్లు కానివ్వండి, ఇవన్నిట్లో కూడా మనకు ఎంతో కొంత మోకాళ్ళ ఇన్వాల్వ్మెంట్తో పాటు మోకాళ్ళ నొప్పులు అనేవి రావడానికి ఆస్కారం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు సర్వసాధారణంగా ఈ మధ్యలో మోకాళ్ళ నొప్పులు చూసినట్టయితే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మనకు వయసు మీరిన వారికి వయసు రీత్యా వచ్చే అరుగుదలను మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. అయితే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఈ కాలంలో మనం చేసే పని అవనివ్వండి, మన లైఫ్ స్టైల్లో మార్పులు అవనివ్వండి, మనం తీసుకునే ఫుడ్ అవనివ్వండి, పొల్యూషన్ అవనివ్వండి, వేరియస్ కారణాలు అయితేనేమి కొంచెం తక్కువ వయసు నుండి కూడా మనం ఈ ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణాలు అనేవి చూస్తూ ఉన్నాం. కానీ తక్కువ ఏజ్లో ఆర్థరైటిస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, ఎలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి? తక్కువ వయసులో మనకు ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది తక్కువ వయసులో చూడడానికి కొంచెం తక్కువగానే చూస్తూ ఉంటాం. అయితే అట్ ద సేమ్ టైం మనం చేసే పని అవనివ్వండి, మన వెయిట్ అవనివ్వండి, వీటన్నిటి కారణాల వల్ల కొంచెం ఆస్టియో ఆర్థరైటిస్ అనేది తక్కువ వయసులో కూడా చూస్తూ ఉన్నాం. అయితే వీటికి మనకు వచ్చేసి ట్రీట్మెంట్స్లో వెరీ స్టార్టింగ్ స్టేజ్లో, అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 లో ఉన్న వారికి మెడికల్ మేనేజ్మెంట్ అంటే పెయిన్ కిల్లర్స్ అవనివ్వండి, కాండ్రోప్రొటెక్టివ్ డ్రగ్స్ అంటాం, అంటే డయాసిరిన్, గ్లూకోజమైన్ లాంటి మెడిసిన్స్ వాడుకోవడం, మన వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవడం, కరెక్ట్గా ఫిజియోథెరపీ చేసుకోవడం, వీటన్నిటి వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి చాలా వరకు మనం కంట్రోల్లో చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మరి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటారు? అదే ఇప్పుడు మనకు తక్కువ ఏజ్లో అంటే స్టేజ్ 1 ఎర్లీ స్టేజ్లో ఉన్న వారికి మనం అనుకున్నట్టుగా మెడికల్ మేనేజ్మెంట్, ఫిజియోథెరపీ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇంకా కొంచెం ఏజ్ మీరిన వారికి అంటే స్టేజ్ 3, స్టేజ్ 4 వచ్చిన వారికి విత్ డిఫార్మిటీ, కార్టిలేజ్ తక్కువ ఉంది అనుకుంటే కొంచెం అలైన్మెంట్ కరెక్షన్ సర్జరీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు మనకు లాస్ట్ స్టేజ్ ఆర్థరైటిస్ అంటే గ్రేడ్ 4 ఆర్థరైటిస్కి వచ్చేసి మన డే టు డే లైఫ్ స్టైల్లో మనకు ఇబ్బంది అవ్వడం, ఎక్కువగా పని చేసుకోలేకపోవడం, ఇవన్నీ చూసినట్టయితే వీరికి మాత్రమే మనం జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. జాయింట్ ప్రిజర్వేషన్ అంటే ఏంటండి? జాయింట్ ప్రిజర్వేషన్ అనేది ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్టివ్ స్పోర్ట్స్ పర్సనే ఉన్నాడు. ఈ స్పోర్ట్స్ పర్సన్లో మనకు ఈ స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు కానివ్వండి, ఇంజరీస్ జరిగినప్పుడు ఈ లోపల జాయింట్ మధ్యలో ఉండే కార్టిలేజ్ మెటీరియల్ అనేది సాధారణంగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అయితే ఇటువంటి వారికి మనకు ఈ నొప్పుల్ని మేనేజ్ చేసుకోవడానికి వెంటనే ఒక యంగ్ ఏజ్లో మనం జాయింట్ రిప్లేస్మెంట్ అనేది అడ్వైస్ చేయం. అంటే ఎందుకంటే జాయింట్ రిప్లేస్మెంట్ అనేది ఎప్పుడు కూడా మనం ఎంత మంచి ఇంప్లాంట్, ఎంత అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ రోబోటిక్లో కానీ ఎలా చేసినా కూడా మనకు 25-30 ఇయర్స్ మించి ఎప్పుడు కూడా జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ అనేది రాదు. సో దీని గురించి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కూడా జాయింట్ని ప్రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. అంటే ఈ ఉన్న కార్టిలేజ్నే సేవ్ చేసుకోవడం, ఉన్న లోపల జాయింట్ మధ్యలో ఉన్న లిగమెంట్స్ని, మెనిస్కస్ని కూడా సేవ్ చేసుకోవడం చేస్తూ ఉంటాం. దీన్ని మనం జాయింట్ ప్రిజర్వేషన్ అంటాం. ఓకే, కార్టిలేజ్ రీప్లేస్మెంట్ అలా ఏమైనా ఉంటుంది అంటారా? అదే సేమ్ ఇప్పుడు మనకు ఒక కార్టిలేజ్ రిప్లేస్మెంట్ అనేది రిప్లేస్మెంట్ కంటే కూడా లోపల ఏదైతే కార్టిలేజ్ను డ్యామేజ్ అయిందో ఆ కార్టిలేజ్ డ్యామేజ్ని రీజనరేట్ చేసుకోవడానికి టెక్నిక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరికి చేస్తూ ఉంటాము? ఇప్పుడు ఒక యంగ్ ఇండివిజువల్ విత్ ఫోకల్ కార్టిలేజ్ డిఫెక్ట్, అంటే ఒక సెలెక్టెడ్ ఏరియాలోనే కార్టిలేజ్ దెబ్బతినడం, అంటే వీటి వల్ల చాలా ఉండొచ్చు, ఇంజరీస్ వల్ల ఉండొచ్చు, కొందరికి పుట్టుకతో రావచ్చు, కొందరికి లోపల కార్టిలేజ్ దగ్గర బ్లడ్ ఫ్లో తగ్గిపోయి కూడా మనకి కార్టిలేజ్ లాస్ అనేది అవుతూ ఉంటుంది.
ఇటువంటి వారికి ఏం చేస్తామంటే మనకు డిపెండింగ్ ఆన్ ద కార్ట్లేజ్ సైజ్ మనం ఆ కార్ట్లేజ్ని మళ్ళీ రీజనరేట్ ఎట్లా చేసుకోవాలి అనేది మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా జాయింట్ ప్రిజర్వేషన్ అంటూ ఉంటాం. వీటిలలో ఏం చేస్తామంటే ఏదైనా చిన్న సైజులో ఉన్నట్టు అయితే మనం వీటన్నిటిని కూడా ఆర్థ్రోస్కోపీలో చేస్తాం. ఆర్థ్రోస్కోపీ అంటే జాయింట్లో కెమెరా ఇంట్రడ్యూస్ చేసి మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నిక్లో మనం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. అయితే వీటిలలో ఏం చేస్తాము, ఫస్ట్ చిన్న సైజ్ డిఫెక్ట్ ఉన్నప్పుడు చిన్న మైక్రో డ్రిల్స్ అనేవి చేస్తాం. దీనివల్ల ఏంటంటే మళ్ళీ కొత్తగా ఫైబ్రో కార్టిలేజ్ లాగా డెవలప్ అయ్యి మనకు నొప్పులు అనేవి తగ్గుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇంకా లేటెస్ట్గా వచ్చేసి ఆటోలోగస్ కాండ్రోసైట్స్ అంటాం. అంటే వీటిని మన నాన్ వెయిట్ బేరింగ్ ఏరియాలోంచి మనం ఈ కార్టిలేజ్ని తీసుకొని మనకు ఎక్కడైతే డిఫెక్ట్ ఉందో దాన్ని ఫిల్ చేయడం, లేదు అంటే ఇంకా లేటెస్ట్గా మనకు ఈ కార్టిలేజ్ని ఒక సిట్టింగ్లో కార్టిలేజ్ తీసుకొని ల్యాబ్లో దీన్ని ప్రాసెస్ చేసి హై డెన్సిటీ కాండ్రోసైట్స్ అంటే కార్టిలేజ్ సెల్స్ని మళ్ళీ కూడా అక్కడ ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి టెక్నిక్స్ ఉన్నాయి ఇప్పుడు అందుబాటులో. ఇక జాయింట్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి, మనకు అందుబాటులో ఉన్నటువంటి టెక్నిక్స్ ఆర్ మెథడ్స్ ఏంటి? బేసికల్గా జాయింట్ రిప్లేస్మెంట్ అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం జాయింట్ ప్రిజర్వేషన్ గురించి తెలుసుకున్నాం. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు జాయింట్ రిప్లేస్మెంట్ అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆఫ్ జాయింట్ ప్రిజర్వేషన్. దట్ ఈస్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోడల్ కనుక చూసినట్టు అయితే ఇది బేసికల్గా మన థై బోన్, ఇది ఈ కింద వచ్చేసి మనకు టిబియా బోన్ అంటాం, అంటే లెగ్ బోన్. ఇది వీటి రెండింటి మధ్యలో మనకు నీ జాయింట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అయితే జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలో మనం బేసికల్గా ఏం చేస్తాము, ఇప్పుడు ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ జాయింట్ కొసలో ఉన్న కార్టిలేజ్ కానివ్వండి, బోన్ కానివ్వండి, ఇవన్నీ కూడా అరిగిపోతూ ఉంటాయి. ఈ అరిగిపోయి మనకు రెండు ఎముకల రాపిడి వల్ల మనకు నొప్పి వస్తూ ఉంటుంది. మనం ఈ సర్జరీలో ఏం చేస్తాం, బేసికల్గా ఈ అరిగిపోయిన కార్టిలేజ్ బోను అంతా కూడా ఎరోడ్ అయిపోయిన పాడైపోయిన బోను కార్టిలేజ్ అంతా కూడా రిప్లేస్ చేసి పైన ఒక మెటల్ క్యాప్ పెడతాం. అలాగే కింది వైపు కూడా మనకు అరిగిపోయిన కార్టిలేజ్ అంతా కూడా తీసేసి కింద ఒక మెటల్ క్యాప్ వస్తుంది. ఈ మధ్యలో నార్మల్గా మనకు అనటామికల్ కార్టిలేజ్ ఏదైతే ఉందో కార్టిలేజ్ ప్లేస్లో మనకు ప్లాస్టిక్ కార్టిలేజ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం. మళ్ళీ దాన్ని మనం రీప్లేస్ చేసినట్టు అయితే ఈ రెండు బోన్స్ మధ్యలో ఎప్పుడు కూడా మనకు కాంటాక్ట్ అనేది ఉండదు. సో మనకు మూవ్ చేసినా, నడిచినా, తిరిగినా మన డే టు డే యాక్టివిటీస్లో ఎప్పుడు కూడా మనకు నొప్పి అనేది 100%గా తగ్గిపోతూ ఉంటుంది. దీనే మనం జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ అంటాం. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఉంటాయంటారా? మీరు మీ దగ్గర బ్లాక్ అండ్ సిల్వర్ చూపిస్తున్నారు. ఓకే, బేసికల్గా మనకు ఏంటంటే లోపలేసే మెటీరియల్ని బట్టి టైప్స్ కిందకి తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనకు ప్రజెంట్గా మార్కెట్లో అందుబాటులో ఒకటి బేసిక్ కోబాల్ట్ క్రోమాలై అంటాం. అంటే బేసికల్లీ ఇట్స్ ఏ స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్. స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఇట్స్ అ టైప్ ఆఫ్ కోబాల్ట్ క్రోమాలై. దిస్ ఆల్సో మెడికల్ గ్రేడ్ స్టీల్ మెటీరియల్, అంటే కోబాల్ట్ క్రోమాలై ఉంటుంది. దీంట్లో ఇంకా అడ్వాన్స్డ్ వెరైటీస్లో ఒకటి టైటానియం నైట్రైడ్ మెటీరియల్ ఉంటుంది. ఇది మనకు యూజువల్గా చూడడానికి గోల్డ్ కలర్లో ఉంటుంది కాబట్టి గోల్డ్ని అని కూడా ప్రమోట్ చేస్తూ ఉంటాం. ఇంకొకటి దీని మీద వచ్చేసి ఆక్సినియం అనేది స్మిత్ అండ్ నెఫీ అనే ఒక కంపెనీ తయారు చేస్తూ ఉంటుంది. దీంట్లో మనకేంటంటే ఆక్సిడైజ్డ్ జిర్కోనియం అనే ఒక కోట్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే దీనివల్ల కానివ్వండి ఈ టైటానియం మెటీరియల్ అంటే గోల్డ్నీలో అడ్వాంటేజ్ ఏంటంటే ఇవన్నీ కూడా చాలా వరకు ఇనర్ట్ మెటీరియల్స్ అంటే మనకు ఈ రియాక్షన్స్ వచ్చే ఆస్కారం తక్కువ బాడీలో ఈ టూ మెటీరియల్స్. అట్ ద సేమ్ టైం మనకు దీంట్లో వియర్ అనేది చాలా తక్కువ కాబట్టి మనకు ఎక్కువ కాలాలు మన్నుతుంది. ఇది బేసిక్గా మనకు ఈ స్టెయిన్లెస్ స్టీల్, కోబాల్ట్ క్రోమాలైస్ ఇవన్నీ కూడా అరౌండ్ 20 years వచ్చినట్టు అయితే కనుక ఈ గోల్డ్ కానివ్వండి, ఈ జిర్కోనియం మెటీరియల్ ఇవన్నీ కూడా మనకు 25-30 years వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అయితే యంగ్స్టర్స్కి అయితే మీరు ఏది సజెస్ట్ చేస్తారు? కొంచెం ఏజ్డ్ అయితే ఏ మెటీరియల్ సజెస్ట్ చేస్తారు? బేసికల్గా ఈ మధ్యలో మనకున్న ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు మనకున్న లైఫ్ స్టైల్ పరంగా కొంచెం యంగర్ ఇండివిజువల్స్లో కూడా జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న పేషెంటే కానివ్వండి, లేకపోతే ఇంతకుముందు ఎప్పుడన్నా ట్రామా జరిగి ఇంజరీ జరిగి జాయింట్ పాడైపోయిన అటువంటి వాళ్ళకి, లేదంటే అన్ఫార్చునేట్గా యంగ్ ఏజ్లోనే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకి, అటువంటి వాళ్ళకి మనం రిప్లేస్మెంట్ కనుక అడ్వైజ్ చేసినట్టు అయితే కనుక వాళ్ళకి ఎక్కువ సంవత్సరాలు వచ్చే కీలు అంటే ఆక్సినియం కానివ్వండి, లేదు అంటే మనకు ఈ గోల్డ్ నీ కానివ్వండి, ఇవన్నీ చేసుకుంటే ఎక్కువ కాలం మన్నుతుంది. ఇది అయిన తర్వాత కూడా మళ్ళీ మనకు సెకండ్ రిప్లేస్మెంట్ కానీ రివిజన్ రిప్లేస్మెంట్ కానీ అవాయిడ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ యూజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ అంటే ఏంటి అంటే ఏం చెప్తారు? బేసికల్గా ఇప్పుడు కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ అంటే రొటీన్గా చేసే నీ రీప్లేస్మెంట్లో యాజ్ ఎ సర్జన్గా, యాజ్ ఎ డాక్టర్గా
మనం పర్ఫామ్ చేస్తూ ఉంటాం సర్జరీని. దీంట్లో ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా మనకు ఈ పాడైపోయిన కార్ట్లేజ్, బోన్ ఇదంతా కూడా మనకు హ్యూమన్గా మనము ఎంత డిఫార్మిటీ ఉంది, ఎంత బోన్ కట్స్ తీసుకోవాలి, ఎంత బోన్ కట్ చేసి ఎంత సైజ్ ఇంప్లాంట్ పెట్టాలి, ఇవన్నీ కూడా హ్యూమన్గా మనం ఒక డిసిషన్ అనేది తీసుకుంటూ ఉంటాం. అయితే ఈ రోబోటిక్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బేసికలీ ఇట్ ఈస్ ఎ వెరీ ప్రిసైజ్ సర్జరీ. అంటే మనకు ఈ రోబోటిక్ వల్ల మనకు ఎగ్జాక్ట్లీ బోన్ సైజెస్ కానివ్వండి, జాయింట్లో ఎంత డిఫార్మిటీ ఉంది, ఎంత బోన్ కట్ చేయాలి, ఇది అంతా కూడా కంప్యూటరైజ్డ్ రోబోటిక్ మనకు సూచిస్తూ ఉంటుంది. అయితే దీంట్లో మనం ఏంటంటే ఎంతమంది అనుకున్నట్టుగా ఈ ప్రిసిషన్ వల్ల మనకి ఈ రోబోటిక్ సర్జరీలో మనకి ఎంత అయితే కట్ అవసరమో అంతే కట్ చేస్తాం. కాబట్టి మనకు ఈ పోస్ట్ ఆపరేటివ్ రికవరీ అంటే మనకు సర్జరీ తర్వాత ఈ మోకాల మీద ఉండే కట్ కానివ్వండి, దాంతో వచ్చే బ్లడ్ లాస్ కానివ్వండి చాలా మినిమల్గా ఉంటాయి. దీంట్లో మనకు అట్ ద సేమ్ టైం మనకు ఎంతైతే ఈ బోన్ కట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా మినిమల్గా ఉంటాయి. కాబట్టి మనకు నార్మల్ అనటామికల్ నీ అచీవ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. దీనివల్ల మనకు పోస్ట్ ఆపరేటివ్ ఫిజియోథెరపీ కానివ్వండి, పోస్ట్ ఆపరేటివ్ అంటే సర్జరీ తర్వాత వచ్చే పెయిన్ కానివ్వండి, సర్జరీ తర్వాత వచ్చే స్టిఫ్నెస్, మార్బిడిటీ ఇవన్నీ కూడా రోబోటిక్ సర్జరీలో చాలా మినిమల్గా ఉంటాయి. ఓకే, నావిగేషన్కి రోబోటిక్ రీప్లేస్మెంట్కి డిఫరెన్స్ అంటే ఏంటి, ఏం చెప్తారు? బేసికల్గా అంటే ఈ ఉన్న వాటిలలో నావిగేషన్ ఈజ్ కైండ్ ఆఫ్ అన్ ఓల్డర్ టెక్నాలజీ అనుకోవచ్చు. ఈ నావిగేషన్లో ఏంటంటే మనకు ఈ ఇంతకుముందు మనం అనుకున్నట్టుగానే ఈ డిఫార్మిటీస్ కానివ్వండి, ఎంత కట్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు కంప్యూటరే మనకు గైడ్ చేస్తూ ఉంటుంది. కాకపోతే దీంట్లో ఏంటంటే ద సేమ్ లాస్ట్కి వచ్చేసి మళ్ళీ సర్జరీ అనేది 100%గా సర్జన్ డిస్క్రిషన్ మీదే ఉంటుంది. సో దీంట్లో కూడా మళ్ళీ మనకు ఏదైనా హ్యూమర్ ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు రోబోటిక్ అనేది మనకి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగానే దీంట్లో ఏంటంటే మనకు ఒక రోబోటిక్ ఆర్మ్ కానివ్వండి, మనకు ఒక రోబోటిక్ బర్ర్ కానివ్వండి అందుబాటులో ఉంటాయి. వీటిలలో మనకి రోబోటిక్తో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ బోన్ కట్ అనేది తీసుకుంటూ ఉంటామో ఈ దీంట్లో బోన్ కట్ చేయడానికి ఒక బర్ర్ అనే ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. దీంట్లో మనకు ఎంతైతే కట్ తీసుకోవాలో అంతకు వచ్చేసి మనకు ఈ మెషిన్ అనేది ఆగిపోతుంది. దీనివల్ల ఏంటంటే మనకు చుట్టుపక్కల ఉన్న లిగమెంట్స్ కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న వైటల్ స్ట్రక్చర్స్ కానివ్వండి వీటిలో కూడా డ్యామేజ్ జరిగే అవకాశాలు చాలా తక్కువ. ఈ విధంగా మనకు డిఫరెన్స్. కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హైదరాబాద్ నుండి పవన్ గారు, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్. మా మదర్స్ అండి యాక్చువల్గా మనకి సైనోవైటల్ అథారిటీస్ అని కన్ఫర్మ్ చేశారండి, కానీ 2 years నుంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. మధ్యలో టీబీ రిలేటెడ్ ఏకేటీ టాబ్లెట్స్ పెట్టారు. ఆ తర్వాత టాబ్లెట్స్ వాడినప్పుడు మాత్రం మనకు ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుంది. తర్వాత నుంచి కంటిన్యూ చేస్తున్నాం, స్టాప్ చేసేసారు. ఇప్పుడు ప్రజెంట్ 4 months అవుతుంది టాబ్లెట్స్ అంటే, కానీ ఇన్ఫెక్షన్ అనేది అలానే కంటిన్యూ అవుతుంది. రీప్లేస్మెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్ అంటున్నారు, కానీ ఈ పొజిషన్ అనేది చేంజ్ అవ్వట్లేదు. అంటే యూజువల్గా కూడా మనకు ఒకవేళ టీబీ అని డయాగ్నోస్ అయినట్టు అవుతే కనుక ఈ టీబీ మెడిసిన్స్ అనేవి ఈ మస్కులోస్కెలిటల్ ట్యూబర్క్లోసిస్ అన్నిటికీ కూడా మినిమం డ్యూరేషనే 12 months వరకు కూడా టీబీ మందులు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ద మీన్ వైల్ మనకు ఈ ఆర్థరైటిస్ అనేది బాగా సివియర్గా ఉంది అనుకుంటే ఆన్ ఏకేటీ కూడా మనం ఈ ఏకేటీ అంటే ఈ ట్యూబర్క్యులర్ మెడిసిన్స్ అయిపోయిన తర్వాత మనం జాయింట్ రిప్లేస్మెంట్ అనేది చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రైట్. లిగమెంట్ ఇంజరీస్ అంటే ఏంటండి? బేసికల్గా మనకు మోకాలు అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండింగ్ జాయింట్స్ అండి బాడీలో. ఎందుకంటే మనకి ఈ మోకీలు మీద మనకు పెద్ద మస్కులేచర్ అనేది ఉండేది చాలా తక్కువ. సో ఈ స్టెబిలిటీకి మనకు ఈ లిగమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బేసికల్గా లిగమెంట్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోడల్ చూసుకున్నట్టు అయితే ఈ 2 బోన్స్కి మధ్యలో ఈ కనెక్టింగ్ టిష్యూ ఏదైతే ఉందో దీన్ని మనం లిగమెంట్ అంటూ ఉంటాం. అయితే మనకు ఇప్పుడు మోకాల్లో మనకు 10 పైన లిగమెంట్స్ ఉంటాయి, కానీ మనకు ఇంపార్టెంట్ వచ్చేసి 4 వైపులో 4 ఇంపార్టెంట్ లిగమెంట్స్ 4 వైపులా కూడా స్టెబిలిటీ ఇవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. వీటిని మనం లోపల వైపు బయట వైపు కొలాటరల్ లిగమెంట్స్ అంటాం. అలాగే జాయింట్ మధ్యలో ముందు వెనకాల ఉన్న వాటిని క్రూషియేట్ లిగమెంట్స్ అంటాం.
వీటిలో ఈ లిగమెంట్స్ అన్నీ కూడా యూజువల్గా మనకు ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ అయినప్పుడు కానివ్వండి, యాక్సిడెంట్స్ అయినప్పుడు కానివ్వండి, ఈ లిగమెంట్స్ అనేవి డ్యామేజ్ అయ్యి మనకు నొప్పిని ఇన్స్టెబిలిటీ అంటే మోకాళ్ళలో పట్టు జారడం లాంటి లక్షణాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇన్ జనరల్ మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఎలాంటి ఇంజురీస్తో వస్తూ ఉంటారు? ఇప్పుడు మనకు ఉన్న వాటిలలో అంటే మనకున్న లైఫ్ స్టైల్ కానివ్వండి, ఇప్పుడు ఈ స్పోర్ట్స్ అంటే చాలా అవగాహన పెరిగిపోయింది కాబట్టి ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాం. ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లో మనం ఎంతమంది అనుకున్నట్టుగా ఈ లిగమెంట్స్ ఇంజరీస్ మనకి నొప్పి కానివ్వండి, అంటే లాంగ్ టర్మ్ ఇన్స్టెబిలిటీ అంటే బాగా నడిచినప్పుడు కానీ తిరిగినప్పుడు కానీ ఫాస్ట్గా స్టేర్స్ ఎక్కి దిగినప్పుడు మనకు ఈ మోకీల్లో పట్టు జారుతున్న సెన్సేషన్ తోటి ఈ పట్టు జారినప్పుడల్లా కూడా మనకు పెయిన్ రావడం ఇటువంటి వాటి ఎక్కువగా చూస్తూ ఉన్నాం. వీటికి మనం ఇప్పుడు మోర్ కామన్లీగా ఆర్థ్రోస్కోపీ టెక్నిక్స్లో మనం ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది. ఈ ఆర్థ్రోస్కోపీ టెక్నిక్లో ఏం చేస్తాము, మనకు మోకాలు చుట్టూ కూడా చిన్న చిన్న రంధ్రాలు చేసి అంటే కీహోల్ సర్జరీ లాగా లోపల కెమెరా పెట్టేసి మన బాడీలోంచే ఎక్స్ట్రా మజిల్ని తీసుకొని దాన్ని లిగమెంట్ లాగా తయారు చేసి మళ్ళీ వీటిని రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాం. సో స్పోర్ట్స్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఇంజురీస్ అయినాయి అనుకోండి, వాళ్ళు మళ్ళీ నార్మల్గా అవుతారంటారా? మళ్ళీ పాల్గొనొచ్చా స్పోర్ట్స్లో అండి? 100% అండి. దిస్ ఆర్ రియల్లీ నైస్ క్వశ్చన్. అందుకే చాలామందికి కూడా ఇది ఒక అపోహ. చాలామంది వచ్చి అంటూ ఉంటారు, అంటే ఇప్పుడు బాగానే నడుస్తున్నాం కదా, నడిచే వారికి ఇప్పుడు సర్జరీ చేసి మనం ఇంకా ఇంతకంటే బెటర్ ఏం సాధించేది ఉంది అనే ఒక దీంట్లో ఉంటారు. అయితే మనకు బేసికల్గా ఏమవుతుంది అంటే ఎప్పుడైనా కూడా లిగమెంట్ డ్యామేజ్ జరిగినప్పుడు దీని ఇబ్బందులు అనేవి మనం వెంటనే ఫేస్ చేయం. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఈ ఇన్స్టెబిలిటీ అనేది మైనర్ అంటే రొటీన్ వాకింగ్లో రొటీన్ డే టు డే యాక్టివిటీస్లో మనం ఇన్స్టెబిలిటీ అనేది పెద్దగా నోటీస్ చేయం. ఇన్స్టెబిలిటీ కానీ ఇబ్బందులు కానీ ఎప్పుడు నోటీస్ చేస్తాం అనేది థింగ్ డిమాండింగ్, కొంచెం ఎక్కువగా నడిచినప్పుడు, ఎక్కువగా స్పోర్ట్స్ ఆడినప్పుడు, స్టేర్స్ క్లైమ్ చేసినప్పుడు మనకు ఇన్స్టెబిలిటీ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. దీనివల్ల మనకు లాంగ్ టర్మ్లో ఇబ్బందులు వస్తాయి. లాంగ్ టర్మ్ అంటే మేబీ 5 years డౌన్ ద లైన్, 10 years డౌన్ ద లైన్ ఏమవుతుంది, ఈ అబ్నార్మల్ మొబిలిటీ, ఈ కదలిక వల్ల మనకు లోపల జాయింట్ లోపల ఉన్న కార్టిలేజ్ కానివ్వండి, ఇతర గుజ్జు పదార్థం అంటే మెనిస్కస్ లాంటి మెటీరియల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా డ్యామేజ్ జరిగిపోయి లాంగ్ టర్మ్లో క్రానిక్ పెయిన్గా మిగిలిపోయే అవకాశాలు, క్రానిక్ పెయిన్ అంటే పాత నొప్పుల్లాగా మిగిలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైనా ఇంజరీ జరిగిన తర్వాత ఎలాంటి టెస్టులు చేసుకుంటే బెటర్ అంటారు? కొన్ని అప్పుడు రిలీఫ్ ఇచ్చినట్టుగానే అనిపిస్తాయి, మీరు అన్నట్టు కొన్ని ఇయర్స్ తర్వాత అవి బయటపడుతూ ఉంటాయి. సో ఎలాంటి టెస్టులు చేయించుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అంటారు? మనం ఇప్పుడు ఉన్న దీంట్లో చాలా మందిని మనం లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు 5 years బ్యాక్ దెబ్బ తగిలిందని అప్పుడు ఎక్కడో చేసుకుంటే ఏదో మెడిసిన్ రాసి ఇచ్చున్నారని, ఏదో చిన్నగా ఇప్పుడు నొప్పి వస్తుంది కదా అని ఓవర్లుక్ చేసుకుంటూ పోతున్నాం అన్నట్టుగా చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ కూడా అంటే సాధారణంగా మనం ఏం తెలుసుకోవాలి, ఎప్పుడు కూడా ఇంజరీ జరిగింది అంటే స్పోర్ట్స్ ఇంజరీ కానివ్వండి, లేదంటే యాక్సిడెంట్ కానివ్వండి, ఏదైనా సింపుల్ ట్విస్టింగ్ ఇంజరీ, ఒక్కోసారి బాత్రూంలో స్లిప్ అవ్వడం, ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నొప్పి ఎంత సివియర్గా ఉంది అనేది ఒకటి. ఇంకోటి దీని తర్వాత మనకు ఎప్పుడు కూడా ఇంజరీ జరిగినప్పుడు మనం నిల్చోవాలి అనే ప్రయత్నం చేసినప్పుడు కాలు సడన్గా పట్టు జారిపోతూ ఉంటుంది. అప్పుడు ఫస్ట్ ఎపిసోడ్లోనే మనం దాన్ని పట్టుకున్నట్టు అయితే మనకు ఏదైనా లిగమెంట్ ఇంజరీ ఉందా అనేది తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే దీనికి పరీక్షలు మీరు అడిగినట్టుగా పరీక్షలకు వచ్చేసినట్టయితే కామన్ డయాగ్నోసిస్ అంటే సాధారణంగా మనం ఎట్లా డయాగ్నోస్ చేస్తాం దీన్ని, క్లినికల్ అంటే మనం ఎప్పుడైనా పేషెంట్ మన హాస్పిటల్ విజిట్ అయినప్పుడు ఎగ్జామినేషన్ ద్వారా అంటే మనకు ఈ మోకాలు ఒక్కొక్క లిగమెంట్కి కొన్ని పరీక్షలు ఉంటాయి, ఆ పరీక్షలను చెక్ చేసుకొని మోస్ట్ ఆఫ్ ద టైం మనకు ఒక క్లినికల్ డయాగ్నోసిస్ అనేది రీచ్ అవుతాం. వీటిని మనం కన్ఫర్మేషన్కి వచ్చేసి ఎక్స్రేస్ కానివ్వండి, ఆ పైన మనకు ఎంఆర్ఐ కానివ్వండి, ఇవన్నీ చేసుకొని మనకు డయాగ్నోసిస్ అనేది వస్తాం, ఫర్దర్ ట్రీట్మెంట్కి వెళ్ళచ్చు. కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. బెంగళూరు నుండి ఖలీల్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. యా, డాక్టర్ గారితో చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్. చెప్పండి సార్. చెప్పండి, మీ వాయిస్ వినిపిస్తోందండి, డైరెక్ట్గా క్వశ్చన్ అడగండి. సార్ నమస్తే సార్, డాక్టర్ గారు చెప్పండి సార్. సార్ 2 to 3 years ఆఫ్టర్ 2 to 3 years బ్యాక్ ఓకే సార్, బైక్ మీద పోయేటప్పుడు కారు రోడ్డుకు అడ్డం పెట్టినాడు సార్. ఏమన్నారండి? బైక్ మీద పోయేటప్పుడు కారు అడ్డం పెట్టినాడు సైకిల్. ఓకే. ఆ డోర్ దగ్గర వరకల్లా బైక్కి అది డోర్ ఓపెన్ చేశాడు. ఓకే. అది కాలుకు లెఫ్ట్ సైడ్ లెగ్ తగిలిసి నేను 2-3 times పొర్లు కింద ఉన్నాను సార్ ఆడ. ఓకే. రెండుసేపు కాలు గిలిచి మళ్ళీ క్యూర్ అయి నడుచుకుంటా బయలుదేరాను సార్. బాగానే ఉంది సార్. ఓకే.
ఇది యాక్సిడెంట్ అయిన 2 years బ్యాక్ కొంత టైం నేను బాత్రూమ్ పోయినప్పుడు ఇంకా అట్నే కూర్చున్నా సార్, బాత్రూమ్ ఇంకా పైకి లేకపోయినా సార్. ఇంకా ఓకే. ఇంకా ఎక్స్రే తీపించుకుంటే మోకాలు గుజ్జు తగ్గిందన్నారు సార్ ఎక్స్రేలో. తర్వాత ఎంఆర్ఐ మంచి డాక్టర్ దగ్గర, ఎంఎస్ డాక్టర్ దగ్గర పోయి చూపించడానికల్లా ఎంఆర్ఐ తీసినారు సార్. ఓకే. ఎంఆర్ఐ రిపోర్ట్ వచ్చేసి పై లేయర్, లెఫ్ట్ లెగ్కు పై లేయర్, కింది లేయర్ మధ్యన ఒక లేయర్ ఉంటుంది సార్, రబ్బర్ అంట. అవునండి. అది కుషన్ అన్నారు దాని పేరు. అవునండి. అది చిందిండేది, పడింది. అవునండి. ఓకే, ఇప్పుడు ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలని అడుగుతున్నారండి? ఇప్పుడు దానికి నాకు సజెషన్ ఏం చేయాలని డాక్టర్ గారికి సలహా అడుగుతున్నాను. ఓకే అండి. యూజువల్గా అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మధ్యలో, మోకాల మధ్యలో మనకు మెనిస్కస్ అనే ఒక గుజ్జు పదార్థం ఉంటుంది, దాంట్లో డ్యామేజ్ ఉంది అన్నట్టుగా మీరు అంటా ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద టైం ఈ వయసు తక్కువ, మీరు అంటే మీరు చేసే పని కొంచెం డిమాండింగ్గా ఉంది అంటే ఆర్థ్రోస్కోపీ ప్రొసీజర్ ద్వారా మెనిస్కస్కి ఐదర్ రిపేర్ కానివ్వండి, అంతవరకు షేవ్ ఆఫ్ చేయడం కానీ చేస్తూ ఉంటాం. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి. ఆర్థరైటిస్ ఎందుకు వస్తూ ఉంటుంది, జాయింట్ రీప్లేస్మెంట్లో ఎలాంటి అడ్వాన్స్డ్ మెథడ్స్, ట్రీట్మెంట్స్ వచ్చాయి మాకు వివరించినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సో ఇది వాళ్ళ లైఫ్ లైన్ అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి TV9.